కాంగ్రెస్లా ఈయన పేరు చెప్తే వెన్నులో వణుకుడుతుంది. శశి థరూర్ కొలంబియా పోయిండు ఫ్రెండ్స్. కొలంబియా పోయినాక అక్కడ ఏమైందంటే కొలంబియా ఏం చేసిందనంటే ఆయన కొంచెం బాధ వ్యక్తం చేసిండు శశి థరూర్ గారు. ఏమన్నారంటే కొలంబియా ఏదైతే పాకిస్తాన్లో చచ్చిపోయిన టెర్రరిస్టులు ఉన్నారు కదా, ఏదైతే ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత్ ఘాతక్ అటాక్ చేసిందో ఈ అటాక్లో చచ్చిపోయిన టెర్రరిస్టులకు సంఘీభావం తెలిపింది చూడు పాకిస్తాన్. ఇది నా మనసుకు బాగా బాధ కలిగిస్తుంది. తీవ్రవాద సంస్థలకు తీవ్రవాదులకు ఇవాళ కొలంబియా మద్దతు తెలుపుతుందా? అసలు ఇది తప్పు కదా అని చెప్పి ఆయన ప్రపంచ దేశాలు మొత్తం తిరుగుతున్నాడు. ఆపరేషన్ సింధూర్ని గ్లోబల్ అవుట్రీచ్కి మెసేజ్ ఇయనికే, స్పీచ్ ఇయనికే, ఆర్ టు దట్ మ్యాటర్ ఆ నరేటివ్ని బిల్డ్ చేయనికే, ఆర్ టు దట్ మ్యాటర్ మన ఏం చేసినాం మనం ఆపరేషన్ సింధూర్లో 10 మందికి తెలవాలి కాబట్టి తిరుగుతున్నాడు. అయితే సడన్గా కొలంబియా ఇట్లా ఎందుకు మాట్లాడింది అని ఆలోచించే కంటే ముందు ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. కామన్ శత్రువు అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. కొలంబియాకు మనకేం పంచాయతీ ఉన్నది, వెనకటికి మనం బాగానే ఉండే కదా అని చెప్పి మాట్లాడితే ఇలా కామన్ శత్రువు కొలంబియాతో మనకు కామన్ శత్రువు ఎవరనంటే చైనా. ఇలా చైనా ఏదైతే ఉన్నదో కొలంబియాతో బాగా దగ్గరగా అవుతున్నది. ఎందుకు అవుతున్నది అని అంటే ఏదైతే కొలంబియన్ ప్రెసిడెంట్ ఉన్నాడో కొలంబియన్ ప్రెసిడెంట్ ట్రంప్తో ఆయనకు మంచి రిలేషన్స్ లేవు. ట్రంప్తో మంచి రిలేషన్స్ లేవు కాబట్టి ఎవరైనా అమెరికాని డైరెక్ట్గా చెక్ పెట్టి కొట్టగలుగుతారు. ఆర్ టు దట్ మ్యాటర్ డొనాల్డ్ ట్రంప్తో డైరెక్ట్గా ఢీ కొనాలా, ఆర్ టు దట్ మ్యాటర్ డొనాల్డ్ ట్రంప్ని మేము గెలకాలా అని అంటే దెర్ ఆర్ 2 ways. ఒకటి నువ్వు డైరెక్ట్గా గెలుపు, ఇంకొకటి రష్యాతో చేతులు కలుపు, ఇంకొకటి డైరెక్ట్ చైనాతో చేతులు కలుపు. చైనాతో చేతులు కలిపిండు ఎందుకు అని అంటే పైసా. కొన్ని ప్రాజెక్ట్స్ల కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం చైనా కొలంబియాలా పైసలు పెడతా అని చెప్పి మాట్లాడింది. వెనకటికి కొలంబియన్ కంప్లీట్ ఎకానమీ డ్రగ్ ఎకానమీ ఫ్రెండ్స్. వాళ్ళ ఆలోచన షార్ట్ కట్స్లకు చాలా దగ్గర ఉంటుంది. పాబ్లో ఎస్కోబార్ లాంటి డ్రగ్ మాఫియా కొలంబియాలో అంత పెద్దగా అయినరు అని అంటే ప్రభుత్వాల చేయి లేకుండానే అంత ఇతర మాట్లాడుతున్నా. వెనకటికి మనం కూడా చూసినాం దావుద్ ఇబ్రాహిం ఏదైతే ఉండనో భారతదేశంలో తప్పించుకున్నాడు అని అంటే ఇక్కడ ఉన్న రక్షక బలగాలు ఆయనకు ఏదో టిప్ ఇస్తేనే కదా తప్పించుకుంటాడు. సో పాబ్లో ఎస్కోబార్ లాంటి డ్రగ్ మాఫియా డ్రగ్ డాన్స్ బయటికి వెళ్ళినరు అని అంటే కొలంబియా పరిస్థితి ఎట్లాంటిదో ఒకసారి మీరు ఆలోచించుకోరు. అండ్ ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు డ్రగ్ ఎకానమీలో పనిచేసారు చాలా రోజులు. వాళ్ళ ఆర్థిక వ్యవస్థ ఎట్లాంటిదో చూడరా ఇప్పుడు మంచిగా అవుతుంది కాదని అంటలేము. ఇక మనోడైతే డొనాల్డ్ ట్రంప్ని డొనాల్డ్ డక్ అని చెప్పి డైరెక్ట్గా పిలిచేసిండు. ఎవరు? మన కొలంబియన్ ప్రెసిడెంట్. సో చైనాతో చేతులు కలిపిండు కాబట్టి ఖచ్చితంగా ఇట్లాంటి స్టేట్మెంట్స్ మనకు ఆశ్చర్యం ఏం కలిపియాయి. మనకిద్దరు శత్రువులు వాళ్ళు పర్మనెంట్ మిత్రువులు లెక్కుంటారు కదా, అది వేరే విషయం. చైనా ఆగడాల తర్వాత మెల్లగా తెలుసుకుంటాయి. శ్రీలంక తెలుసుకోలేదా? శ్రీలంక పరిస్థితి ఇలా ఏమైంది? ఇక పాకిస్తాన్ అంటావా, అది పర్మనెంట్ బెగ్గింగ్ బౌల్ ఆఫ్ ది ఎంటైర్ వరల్డ్. ప్రపంచానికే ఒక బెగ్గింగ్ బౌల్ అది. సో అది గట్లనే ఉంటుంది, దానికి కొత్తగా నేర్చుకోవాల్సింది ఏముండదు. సో నాకు తెలిసి ఘాటైన జవాబు శశి థరూర్ ఇచ్చిండు. అండ్ ఇన్ఫ్యాక్ట్ కాంగ్రెస్కి కూడా శశి థరూర్ ఆన్సర్ ఇచ్చుడు మొదలెట్టిండు. సో అది మనం ఇంకొక వీడియోలో కంప్లీట్గా శశి థరూర్ గారు కాంగ్రెస్కి ఎట్లా ఆన్సర్ ఇచ్చిండో దాని మీద కంప్లీట్గా చూద్దాం ఫ్రెండ్స్.